అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారంపై వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, పూర్తిగా కూడా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి పూర్తిగా కూడా జనసేనతో పాటుగా కూటమి ప్రభుత్వం పైన ఈ నెపాన్ని మోపాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించినంత వరకు జనసేన పార్టీ మహిళా నేతలు ఉన్నారు. అసలు వైసీపీ స్ట్రాటజీ ఏంటి? పూర్తిగా జనసేన పార్టీ నాయకులతో పాటుగా తమ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై దూషించడంపై కూడా పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, వైసీపీ చేసేటటువంటి స్ట్రాటజీ ఎలా ఉంది? అంబటి రాంబాబు నుంచి ఇవాళ ఎలా కనిపిస్తా ఉంది అసలు? ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నటువంటి హైడ్రామా అంతా చూసినట్లయితే దొంగ నచ్చినట్లుగా ఉందండి. మొత్తం ఈ విధ్వంసం అంతా క్రియేట్ చేసింది వాళ్ళు, భగవంతుడి విషయంలో అపచారం చేసింది వాళ్ళు, ప్రజలను మోసం చేయడమే కాకుండా ల్యాండ్ శాండ్ వైను మైను అని కాకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన లడ్డూ విషయంలో కూడా వేలు పెట్టి అంత సాహసం చేసినటువంటి సాంప్రదాయాల మీద, సనాతన గౌరవం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు. కాబట్టి మరి తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ప్రసాదం అంటే కింద పడిపోతే కళ్ళకద్దుకొని భగవంతుడిని లెంపలేసుకుని ఆ ప్రసాదం తినేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం, ఇటువంటి చోట వాళ్ళు మోసం చేయటమే కాకుండా వాళ్ళు దాదాపుగా 1,60,00,000 కిలోల నెయ్యిని ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సరఫరా చేస్తే టీటీడీకి దాంట్లో 60,00,000 కిలోల నెయ్యి కల్తీ. ఈ రోజు సిట్ రిపోర్ట్ ఏం చెప్పింది? దాంట్లో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పట్లేదు, జంతువుల కొవ్వుకి మించి ఇంకా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఉన్నాయి. బాత్రూమ్స్ కడగడానికి వాడే రసాయనాలకి మించినటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఉన్నాయి. సింథటిక్ రసాయనాలు తయారు చేస్తున్నారు. మోనోగ్లిజరైడ్స్, బీటా కెరోటిన్, పామ్ కెలన్ ఆయిల్, ఎస్టిక్ యాసిడ్, వీటిలన్నిటిని మిక్స్ చేసి ఆ ద్రవాన్ని తయారు చేసి దాని ద్వారా నమ్మించి ఆవు కొవ్వు అన్న భ్రమను కల్పించి ఆ వాసన వచ్చే విధంగా దాన్ని తయారు చేసి 20 కోట్ల లడ్డూలు దాంతో తయారు చేసి 250 కోట్ల కుంభకోణం. 200 మేమేమో ముడుపులు సమర్పించుకుంటాక భగవంతుడి దగ్గరికి వెళ్తాం, తలనీలాలు ఇస్తాం, ఒంటి మీద ఉన్నటువంటి బంగారం అంతా సమర్పించుకుంటారు చిన్న స్థాయి పేదలతో సైతం. వాళ్ళేమో భగవంతుడి సొమ్ము 250 కోట్లు కొట్టేసి ఈ రోజు రాజసంగా డైవర్షన్ చేస్తా అంబటి రాంబాబు గారి చేత ముఖ్యమంత్రి గారిని తిట్టిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నామే, ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఫ్లెక్స్ వేయలేదా? పవన్ కళ్యాణ్ గారి పల్లకీలు మోస్తున్న ఫ్లెక్స్ గురించి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మా అందరికి ఒక చిన్న సాయికి చేస్తే రాష్ట్రం రావణ కాస్ట్గా మార్చేయగలం. ఆ రోజు విశాఖపట్నం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒక సిపి స్థాయి వ్యక్తి చేతి మీద కొట్టి కూర్చోబెట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కనీసం ర్యాలీ కూడా చేసుకునే లేదు. ఇదే రోజు గుంటూరు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, Z+ కేటగిరీ ఇచ్చాం, రోప్ పార్టీ పెట్టాం. ఎంత ప్రతిపక్ష పాత్ర వాళ్ళకి లేకపోయినా కూడా ఎంత స్థాయిలో వాళ్ళకి గౌరవం ఇచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మరి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిస్తుంటే మీరు ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు శాంతి భద్రతలకు కరువైందంటూ కూడా. నిన్న పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీలు మాకు రాష్ట్రపతి పాలన కావాలంటూ కూడా ధర్నా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఇదేలా చూడొచ్చు అంటారు? అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటారా? అసలు ఏ రకంగా ఎంపీలు వెళ్ళి శాంతి భద్రతలు రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడతారండి? ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసం ఏంటి? మొన్నటికి మొన్న పొట్టేళ్ళని ఫ్లెక్సీ ముందు పొట్టేళ్ళు తల నరికి రప్పా అని ఎటువంటి సంస్కృతి తీసుకొస్తున్నారు? వాళ్ళు అధికారాన్ని కోల్పోయానన్న డిప్రెషన్ లో ఇష్టం వచ్చినట్లుగా బండి కింద ఒక కార్యకర్త టైర్ కింద నలిగిపోతుంటే కనీసం బండి ఆపి అతన్ని పక్కగా తీసి అతని ట్రీట్మెంట్ ఇప్పించడానికి కూడా పంపించాలన్న ఆలోచన లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధ్వంసాన్ని సృష్టిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇంత గౌరవంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఈ రోజు ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వగలుగుతున్నారు. అన్ని రకాలుగా సహకరిస్తున్నా కూడా అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులతో కుల విద్వేషాలు రెచ్చగొడతా కాపులకి లేదో ఫేవర్ చేసేటట్టు, మిగిలిన పార్టీలు ఏదో కాపులకి ద్రోహం చేస్తున్నట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే కాపు నాయకుడేనా? పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసం పెట్టారా ఈ పార్టీ? ఎందుకు ఆయన అన్ని రకాలుగా డిగ్రేడ్ చేయాల్సినటువంటి అవసరమే ఉంది? పవన్ కళ్యాణ్ గారు అందరి మనిషి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలనుకునే వ్యక్తి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఆలోచించే వ్యక్తి. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ద్రోహానికి మరి కరోనా లాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదు. ఎవరు చేసినా కూడా తప్పే, మానవ తప్పిదాన్ని భగవంతుడు క్షమించమని ఆ రోజు ప్రాయశ్చిత్త దీక్ష మనందరి తరపున ఆయన చేస్తే ఈ రోజు అవహేళన చేస్తున్నారు. ఖచ్చితంగా వీరు ఏ రకంగా అయితే పవన్ కళ్యాణ్ అవమానించారో ఈ రోజు ఎళ్లలో కూర్చున్నారంటే దానికి కారణం అదే. తప్పనిసరిగా భగవంతుడి సన్నిధిలో వీళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్
అనే వ్యక్తి మేము చేసేది మంచిది కాబట్టి డిప్యూటీ సీఎం స్పందించట్లేదు, కూటమిలో ఆయన మాకు అనుకూలంగా ఉన్నారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు కూటమి? ఎన్డీడీబీ రిపోర్ట్స్ లో జంతువుల కొవ్వు కలిసిందన్న అంశం వచ్చింది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ఆ రోజు సిట్ విచారణ వేస్తామంటే మాకు సిట్ విచారణ వద్దు, మేము సుప్రీంకోర్టు ద్వారా సిబిఐ విచారణ కావాలన్నారు. సుప్రీంకోర్టు దానికి సుమటోగా కేసు తీసుకుంది. ఇదంతా జరిగిన తర్వాత మొన్న 4 రోజుల క్రితం వచ్చిన రిపోర్ట్ లో జంతువుల కొవ్వు కన్నా కూడా ఇంకా ఇబ్బందికరమైనటువంటి రసాయనాలతో చేసినటువంటి నెయ్యి అని రిపోర్ట్ వచ్చింది. ఇంకా అంటే మనం అనుకున్న దానికి మించి ఇంకా నీచ స్థితికి ఇంకా దిగజారిపోయేటటువంటి పనులు చేశారన్న విషయాన్ని తెలిసి ఇంకాస్త బాధపడుతున్నాం. ఇంకా ఏ రకంగా ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలన్న ఆలోచన చేస్తున్నాం తప్పించి పవన్ కళ్యాణ్ గారు కామ్ గా ఉండటం ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారు జరిగిన విషయాన్ని కళ్ళగట్టినట్లుగా హిందువుల పట్ల నిలబడ్డారు. ప్రతి ఒక్క ఆడపిల్లలందరూ కూడా ఈ రోజు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. ఇంత అపచారం జరిగిందా? తిరుపతి లడ్డు విషయంలో ఇంత అపచారం జరిగిందా? మనం ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ గుడిలో మనం అరసవెల్లి వెళ్ళాం అనుకోండి, రవ్వ లడ్డు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తాం. సింహాచలం వెళ్ళారనుకోండి, గోధుమ నూక ప్రసాదం కోసం ఎదురు చూస్తాం. సింహాచలం వెళ్ళాం అనుకోండి, పులిహోర కోసం ఎదురు చూస్తాం. అలాగే తిరుపతి వెళ్ళిన ప్రతి క్షణం నుంచి కూడా తిరుమల లడ్డు కోసం ఎదురు చూస్తాం. అలాంటి లడ్డు విషయంలో ఇంత అపచారం మీరు చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు సనాతన సాంప్రదాయాలకు విలువిచ్చే వ్యక్తి కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకుని తన భార్యని టెంపుల్ లోపలికి పంపించారు. నువ్వు అన్యమతస్కుడివి, మరి నువ్వెందుకని సంతకం పెట్టకుండా వెళ్ళిపోతావు? నువ్వెందుకు భార్య లేకుండా పట్టు వస్త్రాలు సమర్పించేస్తావు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీకున్న ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రథాన్ని ఎవరు కాల్చారు, అంతర్వేది రథాన్ని ఎవరు కాల్చారు ఆ మాత్రం నీకు తెలుసులేవా? లేకపోతే విజయనగరంలో ఉన్నటువంటి రామతీర్థం గుళ్ళో తల్లలు ఎవరు నరికారు, రాముల వారి విగ్రహాన్ని తెలుసులేవా? అంటే నీకు అసలు సనాతన సాంప్రదాయం మీద నమ్మకం లేదు, లోకువ. నీకు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే ఈ కుల ద్వేషాలని, కుల మతాలని రెచ్చగొట్టడం, కాపుల్ని ట్యాగ్ కింద వాడుకుని వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఏ ఒక్క కాపు నాయకులు కానీ, ఏ ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానీ ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయరు. రాబోయే కాలంలో ఎటువంటి వైసీపీకి సంబంధించినంత వరకు ఇలా కామెంట్ చేస్తే ఎలా డిఫెన్స్ చేసుకోబోతా ఉంది? జనసేన వీర మహిళలుగా ఎలా డిఫెన్స్ చేస్తా ఉంటారు? ఇప్పుడు రోజా ఉందండి, ఆవిడకి ఇంకే పని ఉండదు. మొన్న ఒక ప్లకార్డ్ పట్టుకుంది, కామసేన కామసేన అంటుంది. మరి మీరు అధికారంలో ఉన్న సమయంలో ఏం జరిగింది? దాని మీద మేము ఒక వారం రోజుల పాటు మాకు టైం ఇవ్వండి, మేము విచారణ చేస్తాం, ఎవరు దోషులైతే వాళ్ళని శిక్షిస్తామని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే, ఈ లోపే నువ్వు కామసేన కామసేన అంటావు. ప్రతిదీ పచ్చ కళ్ళకి లోకమంతా పచ్చ కామెంట్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టు మీరు హయాంలో ఉన్న టైంలో గోరంట్ల మాధవ్ ఎంత అసహ్యంగా ప్రవర్తించాడు, మహిళల విషయంలో ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తించాడు ఆయన. ఆ రోజు ఎన్ని సంఘటనలు ఉన్నాయి అలాంటివి, అవన్నీ వదిలేసి ఈ రోజు ఈ విషయం గురించి మేము ఇంకా ఫైనల్ కన్క్లూజన్ రాకముందే ఏదో అంటే పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తేనే సర్వైవల్ అవుతాం, పవన్ కళ్యాణ్ గారికి కామెంట్ చేస్తేనే వార్తల్లోకి ఎక్కుతాం అని మీరు ఆలోచన చేసుకుంటూ మీ స్వలాభం కోసం చేయడమే తప్పించి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ని ఆయన యాక్సెప్ట్ చేయరండి. చూడొచ్చు, జనసేనకు సంబంధించినంత వరకు కూడా పవన్ కళ్యాణ్ పైన అవాకులు చవాకులు మాట్లాడడంతో పాటుగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలనేదే వైసీపీ ఎజెండాగా పెట్టుకుంది. మొత్తం వైసీపీకి సంబంధించిన లడ్డు వ్యవహారాన్ని పక్కన పెట్టేందుకు ఇటువంటి వ్యవహారాలకు తావిస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తుందంటూ కూడా జనసేన నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.